90స్‌లో ఈ యొక్క ఈ రావడం అనేది చాలా కష్టం ఆ రోజుల్లో. ఎందుకంటే ఏదైనా ఉద్యోగం చేసుకున్నారా నాన్న మీ పేరెంట్స్ అనడం, ఎందుకొచ్చింది మనకి ఇవన్నీ అనే మాటలు వినే ఉంటారు నాకు తెలిసి. ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. ఈ రోజుల్లోనే ఏదైనా ఇండస్ట్రీకి వస్తున్నప్పుడే వద్దు అని అప్పుడు ఆ టైంలోనే వద్దు అంటారు. ఎందుకంటే భయం అనేది ఉంటుంది కదా! పర్టిక్యులర్‌గా మీరు దీనికి రావడానికి ఎవరు సపోర్ట్ చేశారు? అంటే దీనికి రావడానికి సపోర్ట్ అంటూ ఏం లేదమ్మా. రకరకాలన్నీ చెప్తుంటారు గానీ ఏం లేదు. నాకు రేడియో అంటే ప్రాణం. ఓహ్! చిన్నప్పటి నుండి నాకు ప్రాణం. ఎందుకంటే హైదరాబాద్‌లో మా ఇల్లు రేడియో స్టేషన్‌కి పక్కన ఉండేది. ఓకే. మా చిన్నాన్న తీసుకెళ్ళి నన్ను అక్కడ ఆడించుకునేదట. సో, ఓహ్! కాబట్టి రేడియో అంటే ఇష్టం, ప్రాణం. వరంగల్‌లో రేడియో స్టేషన్ పడ్డది. ఆడిషన్స్ ఓపెన్ అయ్యాయి. వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, వెళ్ళాను, బాగుందన్నారు, నడిచాను. స్టార్ట్ అయింది ప్రస్థానం. స్టార్ట్ అయిన తర్వాత తెలియకుండానే ఆపర్చునిటీస్ రావడం మొదలెట్టాయి. ఇక్కడ ఏమైందంటే ఒకే ప్రేక్షకుడు. ఇవాళ ఉంటాడు, రేపు ఉంటాడు, ఎల్లుండి ఉంటాడు, అవతల ఎల్లుండి ఉంటాడు. 365 రోజులు ఆయనే ప్రేక్షకుడు. నేను ప్రజెంట్ చేసేటప్పుడు ఒకే ప్రేక్షకుడు మగ్ధం వస్తే ఇలా మొదలెడతాడు, ఇలా క్లోజ్ చేస్తాడు అనే భావన రాకుండా ప్రతిరోజు ఒక కొత్తదనాన్ని ప్రజెంట్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను. ప్రతిరోజు ఒక కొత్తదనం ప్రజెంట్ చేయాల్సిన అవకాశం వచ్చిన ప్రతిసారి వేదిక ఎక్కినప్పుడు, వేదిక మీద మాట్లాడేటప్పుడు కూడా ఆ మగ్ధం వస్తే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అని మొదలెడతాడు. ఇంతటితో ఈ సభా కార్యక్రమం సమాప్తం, నమస్తే అంటాడు అని అందరికీ ఫీడ్ అయిపోతుంది. ఒకే ప్రేక్షకుడు కాబట్టి నేనేం చేయాలి? ప్రతిసారికి నేను మార్చాలి. అవును. అమెరికా ఇన్నిసార్లు వచ్చాను, దాదాపు 20 సార్లకు మీద వచ్చాను నేను. అవును. అమెరికాలో అదే ప్రేక్షకులు తిరుగుతుంటారు. అవును. వచ్చిన ప్రతిసారి ఒక కొత్తదనాన్ని చూపించే ప్రయత్నంలో భాగంగా అపరిమితమైనటువంటి పద సంపద నా సొంతమైంది. అవును. అపరిమితమైనటువంటి పద సంపద అన్నమాట. మీరు మాట్లాడితే నిన్న మాట్లాడింది మళ్ళీ ఈవేళ ఒక్క మాట మాట్లాడకుండా మాట్లాడుతూనే ఉంటాను నేను. అది నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే మేము కూడా చాలా మంది దగ్గరికి వెళ్తుంటాం. మేము ప్రిపేర్ అవుతుంటాం దట్టు. యాక్చువల్ ఇప్పుడంటే సడన్గా అనుకోకుండా కలిసారు. ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు అదే పదాలు రిపీట్ అయ్యేసరికి అలా రిపీట్ అవ్వకుండా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. నిజంగా చాలా కష్టమండి అది. అది ఎలా నేర్చుకోవాలంటారు? నేర్చుకోవడం అంటే ఏముంటుందమ్మా, చదువుతూ ఉండాలంతే. ఓకే. తర్వాత సీనియర్స్ని వింటూ ఉండాలి. ఇప్పుడు నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా ఇది చేసేవారు, ప్రజెంట్ చేసేవారు ఒక ఇష్యూని, ఒక విషయాన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు. నారాయణ రెడ్డి గారిని చూసి తెలుసుకోవచ్చు, ఒక వేటూరి సుందరరామూర్తి గారిని చూసి తెలుసుకోవచ్చు, ఒక బోస్ గారిని చూసి తెలుసుకోవచ్చు, అనంత శ్రీరామ్ గారిని చూసి తెలుసుకోవచ్చు. ఇట్లా వీళ్ళందరితోటి మనం ఉంటే నాకు మొత్తం తెలిసిపోయింది. ఇంకా 32 ఏళ్ళు ఏం లేదంటే ఏమీ లేదు. నాకు రేపు ఈవెంట్ అంటే మళ్ళీ నేను ఈవేళ రాత్రి ప్రిపేర్ అవుతాను. నేను ఈవేళ చదువుకుంటాను. నేను రేపు ఏం చెప్పాలి. లాస్ట్ ఈవెంట్ మాటాకి న్యూ జెర్సీ వచ్చి చేసినప్పుడు ఇది చేశాను కాబట్టి ఇక మళ్ళీ దీని జోలికి వెళ్ళకూడదు ఇంకంతే. అంటే ప్రతిరోజు నేర్చుకోవడం అనేది ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా బతికినంత కాలం నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఒక మంచి ప్రెజెంటర్ అవుతాం మనం. అవును. నిజంగా అండి. అంటే ఇప్పటి వరకు కూడా స్టిల్ అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మేము మీ వాయిస్ అనేది ఫేమ్. ఎవరు కూడా అంత ఈజీగా మర్చిపోయే వాయిస్ కాదు అది. అలా రిజిస్టర్ అయిపోయింది. అలా ఉన్నారు అంటే కేవలం మీ యొక్క వెనకాల ఉన్నటువంటి శ్రమనే అని చెప్పుకోవాలి. మాట్లాడడం అనుకుంటారు కానీ మాటలో ఉన్న పదాలు వెతికి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదండి. ప్రశాంతి ఇక్కడ ఒక మాట చెప్పాలి. అదేంటంటే చాలా సిన్సియర్గా చెప్తున్నాను. నేను మొదలెట్టినప్పుడు మీడియా లేదు, ఇంత మీడియా లేదు. నేను ఒక చోట ప్రోగ్రామ్ చేసి నేను వెళితే మళ్ళీ ఆ ఊరి వాళ్ళు నేను మళ్ళీ వెళ్ళేంత వరకు నన్ను గుర్తుంచుకునేలా నా మాటలు వాళ్ళ మీద ప్రభావం చూపించి వాళ్ళ మనసుల్లో ఉండగలగాలి. అప్పుడు పిలిచాను చూడు మళ్ళీ ఆయన పిలవాలి అంటే అంత స్టాండర్డ్ ఇవ్వాలి నేను. అప్పుడు నా కాంపిటీటర్స్ కూడా లేరు. అంతే కదా. ఇన్ని టీవీలు లేవు కాబట్టి ఇంతమంది వ్యాఖ్యాతలు లేరు, ఇన్ని కార్యక్రమాలు లేవు కాబట్టి ఇన్ని వ్యాఖ్యాతలు లేరు. నేను ఆల్మోస్ట్ ఆల్ 1.5 జనరేషన్ అంటే 32 ఏళ్ళు అంటే 20 ఏళ్ళకు జనరేషన్ అనుకుంటే 1.5 జనరేషన్తో నేను కాంపిటీటర్గా ఉన్నాను. నా వయసు వాళ్ళు ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు అయిపోయి రిటైర్ అయిపోయి ఇళ్లలో కూర్చున్నారు. బట్ నేను ఇప్పటికీ కూడా 22, 23 సంవత్సరాల వ్యాఖ్యాతలతో కూడా నేను కాంపిటీట్ చేయగలుగుతున్నానంటే ఇట్స్ నాట్ కాంపిటీషను. ఇంకా నేను సర్వైవ్ అవ్వగలుగుతున్నాను అంటే కేవలం వాయిస్ ఒక్కటే కాదు, మాడ్యులేషన్ ఉంటుంది, నిరంతర ప్రక్రియ ఉంటుంది, పద సంపద ఉంటుంది. వీటన్నిటితో పాటు ఒదిగి ఉండడం అన్నది కూడా అది మాత్రం నిజమండి. ఖచ్చితంగా. వెల్ సెడ్. అదొకటి. ఎందుకంటే